ప్రైజ్ ద లార్డ్. పూల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్న అయినది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిక దాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు, పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మ అని ఆశీసులు సగింది ఆ దేవత, ఆ దేవత. యోసేపు మరియమ్మనొదలాలని బహుకలత చెందాడు ఆ రాతిరి, ఆ రాతిరి, ఆ రాతిరి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని చాటి ఓదార్చెను. జనన సంఖ్యలిచ్చుటకై అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు. దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజే మీరెళ్ళి తరించును, రారాజు మీ కొరకై ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను, అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో, రాజాదిరాజిక జనించెను. ఆ జాడలెమ్మని జ్ఞానత్రయం త్వరగా రేగింది హాలాహలం. ఆ ప్రభుని దర్శించిరారమ్మని హేరోదు తెలిపాడు కపటంబుగా. దేవుని వెలుగు జ్ఞానులకెదురై వేరే దారిన పొమ్మంది, దూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది. యోసేపు, ఓ యోసేపు, ఏలు నిండని కూనల రెండేలు నిండని పాపల తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను, తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను. యేసుని ఎత్తుకుని ఈ దిక్కుకు నీవు వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా. దేవుని కబురు వచ్చే వరకు అచటే ఉండవయ్యా, నీవచటే ఉండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు, వారు బయలుదేరినారు. హల్లెలూయా.